హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు మీకు కన్నడ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? రాధిక కాకుండా. నిత్యారామ్. నిత్యారామ్. ఓకే. నిత్యారామ్ షీస్ ఫ్రమ్ కర్ణాటక బట్ తెలుగులో కూడా చేసింది. అమ్మ నా కోడలు, అమ్మ నా కోడల, అమ్మ నా కోడల, అమ్మ నా కోడల అండ్ ముద్దు బిడ్డ. సో ఐ స్టార్టెడ్ యాక్టింగ్ విత్ హర్ ఇన్ నందిని సీరియల్. ఓకే. నందిని సీరియల్ వచ్చి కేమ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్. యాక్చువల్లీ మేము షూట్ చేసింది కన్నడ అండ్ తమిళ్, బట్ అది డబ్ అయింది ఇన్ మలయాళం, తెలుగు, ఒరియా, బాంగ్లా అండ్ ఇప్పుడు కన్నడ, హిందీలో. హిందీ. సో నిత్యారామ్ వాజ్ ద హీరోయిన్ ఆఫ్ ద 2016 లో మీట్ చేశాను. అప్పటి నుంచి చాలా క్లోజ్. ఆ అమ్మాయి చూడడానికి కూడా తెలుగు అమ్మాయి అంటే చాలా బాగుంటది. లైక్ వెరీ హోమ్లీ ఫేస్ కట్. వెరీ ట్రూ అండ్ వెరీ నైస్ పర్సన్ ఆల్సో. అమ్మ నా కోడల సీరియల్లో కొంచెం లైక్ అంటే గడుసు అమ్మాయి లాగా చేస్తుంది, బట్ ముద్దు బిడ్డలో షీఈ్ వెరీ సాఫ్ట్. యా, ముద్దు బిడ్డలో ఐ థింక్ డబుల్ యాక్టింగ్, డబుల్ క్యారెక్టర్. సో షీ ఈస్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వెన్ షీ గాట్ మ్యారీడ్ నేను A to Z తనతో ఉన్నాను. ఈవెన్ ఫర్ సెలెక్టింగ్ వాట్ ఈస్ ద మెనూ, ఇది టు సీ ద వెన్యూ, సారీ సెలెక్షన్, A to Z తనతో ఉన్నాను నేను. సో అండ్ హస్బెండ్ వచ్చి ఆస్ట్రేలియా. సో బిఫోర్ మ్యారీయింగ్ నేను, నిత్య, ఇంకొక ఫ్రెండ్ ఉంది మీనా అని, షీఈస్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. ముగ్గురు ఆస్ట్రేలియా వెళ్ళి వి స్టేడ్ ఇన్ దేర్ హౌస్ అండ్ 25 days ఆస్ట్రేలియా తిరిగి వచ్చాము. ఇప్పుడు నౌ షీస్ ఇన్ ఆస్ట్రేలియా. లేదు, ఇప్పుడు వచ్చేసింది. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. 2 years ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పుడు షీస్ కమ్ బ్యాక్ ఫర్ గుడ్. షీస్ డూయింగ్ అ సీరియల్ ఇన్ కన్నడ అండ్ ఇన్ తమిళ్. ఇక్కడ మా అన్నయ్య సీరియల్ ఉంది కదా, అది తమిళ్లో చాలా పెద్ద హిట్, అన్నా అని. సో అక్కడ చేస్తుంది, కన్నడలో కూడా చేస్తుంది. అది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే. స్టిల్ అంటే లైక్ ఇప్పటికి మీ బాండింగ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది? అలాగే ఉంది. యా. అండ్ తెలుగులో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? తెలుగులో నేను చాలా కాంటాక్ట్ ఉండేది అకుల్తో. అకుల్, అనిల్తో ఉంటాను. మీ బ్రదర్ క్యారెక్టర్? లేదు, నా కొడుకు. ఊహలు గుసగుసలాడేలో అనిల్, త్రినేనిలో కూడా చేస్తాడు. అండ్ ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యాను విత్ అమ్మాయి గారు టీమ్. నా కొడుకు క్యారెక్టర్ ఉంటాడు కదా, దీపక్, సాయి కిరణ్ అండ్ నిషా హీరోయిన్. నిషా. అండ్ ఐఎమ్ క్లోజ్ టు యశ్వంత్ ఆల్సో. బట్ నిషాతో చాలా మాట్లాడతాను. షూట్ లేదంటే కూడా కాల్ చేసి మాట్లాడతాను విత్ సాయి అండ్ నిషా. కన్నడ పీపుల్ నో. సాయి ఇస్ నాట్ కన్నడ, బట్ నిషా అండ్ యూ బోత్ ఫ్రమ్ కర్ణాటక. అంటే స్టార్టింగ్ లో ఎంత బిజీగా ఉన్నామంటే టైం లేదు మాట్లాడడానికి. నాకు నిషా కన్నా నిషా మదర్ ఇష్టం. నిషా మదర్ కూడా వస్తారు షూటింగ్ కి, మాతోనే ఉంటారు షూటింగ్ టైంలో. సో షీఈ్ ఆల్సో వెరీ స్వీట్. సో ఇప్పుడు యాక్చువల్లీ 6 months నుంచి నేను నిషా చాలా క్లోజ్ అయ్యాము. క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఓకే. బట్ ఐమ్ వెరీ క్లోజ్ టు దీపక్ ఆల్సో బికాస్ అన్ని సీన్స్ దీపక్ తో జరుగుతుంది అండ్ హీఈస్ వెరీ స్వీట్. ఓకే. ఎలా ఉంటుంది మీ అమ్మాయి గారు సీరియల్? యాక్చువల్ గా టీమ్ అంతా మీ కోఆపరేట్ ఉంటారా చాలా? అంటే ఐ లవ్ మై కో ఆర్టిస్ట్స్. దే ఆర్ వెరీ వెరీ స్వీట్. అంటే ఒక హ్యాపీ ఎన్వైరన్మెంటే ఉంటుంది. మీరు లైక్ అంటే మీ కిడ్స్ ఇద్దరు కదా పిల్లలు? ఇద్దరు పిల్లలు, డాటర్ అండ్ సన్. డాటర్ ఇప్పుడే లాంచ్ చేశారు రీసెంట్ గా మీరు. యా, దట్ ఈస్ చాలా బాగా పాడుతుంది. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరికి మ్యూజిక్, డాన్స్, థియేటర్ బ్లడ్ లోనే ఉంది. యాక్చువల్లీ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బిల్ట్ అ టెంపుల్ ఇన్ మైసూర్. సో టెంపుల్ వచ్చి ఇప్పుడు 130 years కంప్లీట్ చేసింది, 34 years. సో అక్కడ ఇప్పుడు కూడా నా మామనే, సారీ వాట్ యూ టెల్ ఫర్ మదర్స్ బ్రదర్, మామనే ఇప్పుడు కూడా పూజ చేస్తారు. సో అది అక్కడే మేమందరూ గ్రూ అప్ టెంపుల్లో. అండ్ మా గ్రాండ్ మదర్ ఉన్నారు కదా, స్క్రిప్ట్ అన్ని రాస్తారు తమిళ్లో, కన్నడలో. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ అక్కడ వెళ్ళినప్పుడు టెంపుల్లో ఆ స్కిట్ చేయాలి. వీ హ్యావ్ టు డూ ద డ్రామా. సో మీ ఫ్యామిలీలో సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ మీకు టెంపుల్ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. అండ్ ఏం చెప్పాలంటే మదర్ ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద డైరెక్టర్ ఉన్నారు, TS నాగాభరణ అని. సో హీ ఈస్ ఆల్సో యాక్టెడ్ ఇన్ KGF.
స్టార్టింగ్ లో వెన్ దే కమ్, హీస్ ఫ్రమ్ ద ప్రెస్ టీమ్. టిఎస్ నాగాభరణ చాలా మందికి తెలుసు. ఐ మీన్ హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్, నేషనల్ అవార్డ్ విన్నర్. సో హీ డస్ అ లాట్ ఆఫ్ ప్లేస్ ఆల్సో. సో మై మదర్ వచ్చి నాగరత్నమ్మ, బెంగళూరు నాగరత్నమ్మ అని ఒక లేడీ ఉన్నారు. చాలా వాట్ యు సే, అనదర్ నేమ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. తంజావూరులో టెంపుల్ ఉంది కదా, అది షీ ఓన్లీ బిల్ట్ ఇట్. ఓకే. బెంగళూరు నాగరత్నమ్మ అని. సో షీఈస్ ద వన్, షీ వాస్ అ దేవదాసి ఆల్సో. సో మై మదర్ wanted to produce that drama, and my mother is only the main actor in that drama. So అది వచ్చి డైరెక్ట్ చేసింది టిఎస్ నాగాభరణ సార్. అది ఆల్రెడీ ఇప్పుడు 25 షోస్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అమ్మ యాక్ట్ చేస్తున్నారు. అమ్మ అండ్ మై ఫస్ట్ సిస్టర్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద యంగర్ వర్షన్ ఆఫ్ నాగరత్నమ్మ. అది ఏంటంటే షీ వాస్ అ వెరీ బిగ్ సింగర్. సో ఆ రోల్ చెయ్యాలి అంటే ఒక సింగరే చెయ్యొచ్చు. సో మై మదర్ ఇస్ ఇన్ టు సింగింగ్, మై సిస్టర్స్ ఆర్ ఇన్ టు సింగింగ్. ఎవ్రీ ఇయర్ యుఎస్ వెళ్తారు, యుఎస్కి వెళ్ళి అరంగేట్రమ్స్కి దే సింగ్ ఫర్ అరంగేట్రమ్స్. సో ఆల్ ఆర్ సింగర్స్. అండ్ ఐ హ్యావ్ టు సే, ఇంట్లో అందరూ సింగర్స్, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఆల్సో టుక్ డాన్సింగ్. నేను, మీ అండ్ మై డాటర్, అందరూ యాక్టింగ్ ఆల్సో. అందరూ యాక్టింగ్ కూడా ఉంది. సో ఐ కెన్ సే, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై ఫ్యామిలీ ఇస్ ఆర్టిస్టిక్. యా. అండ్ మీరు స్పెషల్గా యాక్టింగ్ అయితే నేర్చుకోక్కర్లేదు, ఫ్యామిలీలోనే ఉంది కాబట్టి. అవి బై జీన్స్ రావచ్చు, లేకపోతే అందరినీ చూస్తూ పెరిగారా? అదే చెప్పాను కదా, సమ్మర్ హాలిడేస్ లో వి యూస్ టు script. స్పెండ్ అవర్ టైమ్ లైక్ దిస్. చాలా ప్రొడక్టివ్ గా వి యూస్ టు స్పెండ్ టైమ్. ఆ టైంలో టీవీ లేదు, అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్ వెరీ స్ట్రిక్ట్. సో అక్కడ వెళ్తే ఎవ్రీడే మార్నింగ్ 5:30 టెంపుల్ కి వెళ్ళాలి. అక్కడ పారిజాతం అని ఒకటి, పారిజాతం వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ గార్లెన్స్. అది మాలాలో చేసి దేవుడికి ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే వీ యూస్ టు స్వీప్, మాప్. సో టెంపుల్ నుంచి 8:30కి వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఏమైనా పజిల్ లాగా ఇస్తారు, అది చేయాలి. మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి అందరూ. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ మంత్రాస్, లాట్స్ ఆఫ్ హోంవర్క్. యా, విష్ణు సహస్రనామ, ఆల్ దోస్ మంత్రాస్ వీ హ్యావ్ టు లెర్న్. తిరుపావై. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock వీ హ్యావ్ టు గో టు ద టెంపుల్. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి కమ్ బ్యాక్ 9:30 వీ యూస్ టు స్లీప్. సో అన్ని సమ్మర్ హాలిడేస్ ఇలా టిల్ మై 8th standard or 9th standard. దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు, ఒక గురుకుల లాగా. బట్ వీ యూస్ టు ఎంజాయ్. ఇప్పుడు మిస్ చేస్తాము ఎందుకు అలా లేదు అని. బేసిక్ గా ఏంటంటే మేము సమ్మర్ హాలిడేస్ లో ఏం చేసేవాళ్ళం అంటే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఊరికి వెళ్ళడం, మంచిగా తినడం, పడుకోవడం, ఈవినింగ్ అయితే నైట్ వరకు ఆడుకోవడం, మాక్సిమం 8 o'clockకి మళ్ళీ డిన్నర్ చేయడం, నిద్రపోవడం. బాగుండేది. టెర్రస్ మీదకి ఎక్కి అక్కడ పైన పడుకోవడం, అలా బాగుండేది. లేకపోతే మంచాలు ఉండేవి, బయట వేసుకొని పడుకోవడం, అలా ఉండేది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మేమేం మిస్ అవుతున్నామంటే, ఇంట్లో పిల్లలు, ఏసీ రూమ్స్, ఫోన్, టీవీ, అంతే. అప్పుడు అవేం లేవు. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడు ఈటీవీ, జెమిని ఇవేం లేవు, ఓన్లీ దూరదర్శన్. అది కూడా చూడము కదా, చూడము. 7 o'clockకి న్యూస్ వస్తుంది, 7:30 కల్లా న్యూస్ అయిపోద్ది, డిన్నర్ చేసేసి పడుకోవడమే. ఇప్పుడు అవన్నీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. బట్ మీరు చూస్తే ఎలా ఉందంటే, మీరు ఇంకా బాగుంది. లైక్ అంటే యువర్ సంథింగ్ మీరు నేర్చుకున్నారు అక్కడ. సో ఇప్పుడు చాలా ప్రొడక్టివ్. అండ్ ఈవినింగ్ టైమ్ వి యూస్ టు, ఆఫ్టర్నూన్ 2 to 4:30 డ్రామా ప్రాక్టీస్ ఎవ్రీ డే. తర్వాత 4:30 to 5:30, 6 వరకు వి యూస్ టు ప్లే లగోరీ అలాంటిది. అండ్ లగోరీ తెలుసు కదా మీకు? లగోరీ అంటే స్టోన్స్ పెట్టి, నాకు తెలియదు ఆ ఆటకి ఏం చెప్తారు. బాల్ లో అది కొట్టేసి తర్వాత మళ్ళీ అది రీఅరేంజ్ చేయాలి. ఓకే, తెలుసు. స్టోన్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక బాల్ తీసుకొని దాన్ని ఇలా కొడితే అవన్నీ పడిపోతాయి, మళ్ళీ వాటిని సెటిల్ చేసి. సో దట్ వీ యూస్ టు ప్లే అ లాట్. ఆర్ బ్యాడ్మింటన్. సో 6 o'clock తర్వాత కమ్ హోమ్, వాష్ యువర్ లెగ్స్, వాష్ యువర్ ఫేస్, గో టు ద టెంపుల్. టెంపుల్లో పూజ అన్ని చేసి ఈవినింగ్స్ పాట పాడాలి. అంటే మామ్ ఇస్ అ సింగర్, సో ఐ హావ్ డన్ మై జూనియర్ ఎగ్జామ్ ఆల్సో ఇన్ మ్యూజిక్. సో నేర్చుకుంటే అదన్నీ దేవుడు ముందు యూ షుడ్ సింగ్, కమ్ బ్యాక్ హోమ్, హ్యావ్ డిన్నర్, స్లీప్. 9:30 లైట్స్ ఆఫ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు మీరు? ఐ హావ్ డన్ BA in English literature. Okay. But I didn't give that much importance to studies. I was always into music, dance, theatre. చిన్నప్పటి నుంచి. ఇట్స్ ఓకే, ఏది మనకి ప్యాషన్ ఉంటే దాని వైపే వెళ్తాం కదా. అండ్ మీ సన్ ఏం చేస్తుంటారు? He is opposite of me. He studies a lot.
చాలా చాలా చదువు అంటే చాలా ఇష్టం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో రైట్ నౌ హీఈస్ డూయింగ్ సెకండ్ పియూసీ, హీఈస్ టేకన్ అప్ PCMC. 10th స్టాండర్డ్ లో హీ గాట్ 94% ICSE లో. నేనే షాక్ అయిపోయాను. ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు నిజంగా నా కొడుకేనా? ఎందుకంటే ఐ మీన్ నాకు తక్కువ వచ్చింది, బట్ అంత తక్కువ కాదు. బట్ హీ స్టడింగ్ వెరీ వెల్. ICSE అంటే చాలా కష్టం కదా. ICSE చాలా కష్టం. నేను అంత ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, బట్ హీ గాట్, అండ్ నౌ హీ వాంట్స్ టు స్టడీ ఇన్ బిట్స్. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ICSE. ICSE చాలా కష్టం. సో I'm very proud of him, and and I feel he is blessed. అంటే ఇది చదువు అంటే చాలా ఇష్టం కదా, బట్ హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్. అంటే మై మదర్ డస్ బెంగళూరు నాగరత్నం డ్రామా చేస్తారు కదా, దాంట్లో కూడా ఒక చిన్న రోల్ ఎవ్రీ షోకి చేస్తాడు. సో థియేటర్ అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.